నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మన మొబైల్స్ మార్కెట్ లో హాట్ ఫైట్ చూస్తున్నాం. ఓపో రెనో 15 ప్రో మినీ వర్సెస్ మన కాంపిటీటర్. మొదటి డిజైన్ రెనో 15 ప్రో మినీ 6.32 ఇంచెస్ కాంపాక్ట్ సైజ్ తో వస్తుంది. హ్యాండీగా ఒక్క చేతిలో వాడుకోవడానికి పర్ఫెక్ట్. మన కాంపిటీటర్ మాత్రం 6.59 డిస్ప్లేతో కొంచెం బల్కీగా వస్తుంది. కెమెరా విషయానికి వస్తే ప్రో మినీలో 200 MP మెయిన్ కెమెరా ఉంది. మన కాంపిటీటర్ కేవలం 50 MP మాత్రమే. 200 MP వల్ల మీరు ఎంత జూమ్ చేసినా క్లారిటీ అద్భుతంగా వస్తుంది. పెద్ద పోస్టర్ ప్రింట్ తీసుకున్నా కూడా డీటెయిల్స్ మిస్ అవ్వవు. 3.5x పోర్ట్రేట్ లో డిఎస్ఎల్ఆర్ లాంటి డెప్త్, నైట్ అయినా డే అయినా సూపర్ అవుట్పుట్. జూమ్ విషయానికి వస్తే ప్రో మినీలో 120x జూమ్, మన కాంపిటీటర్ లో 100x మాత్రమే. వీడియో జూమ్ లో కూడా రెనో 15 కి 18x ఎడ్జ్ ఉంది. బ్లాగర్ కోసం ఫ్రంట్ బ్యాక్ సీమ్లెస్ స్విచ్ చాలా పెద్ద ప్లస్. సెల్ఫీ లవర్స్ కోసం రెనోలో 100° FOV అందరూ ఒక్క ఫ్రేమ్ లో సెట్ అవుతారు. మన కాంపిటీటర్ మాత్రం 92 వరకు మాత్రమే వస్తుంది. 90° FOV మాత్రమే వస్తుంది. పర్ఫార్మెన్స్ రెనో 15 ప్రో మినీలో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 యాంటీటోలో 20 లక్షలకు పైగా స్కోర్. మన కాంపిటీటర్ లో సుమారు 17 లక్షలు. అంటే గేమింగ్, మల్టీ టాస్కింగ్ లో క్లియర్ అవ్వడానికి రెనో 15. ఏఏ ఫీచర్స్ లో కూడా రెనోలో స్మార్ట్ టూల్స్ ఉండగా మన కాంపిటీటర్ లో సాధారణ ఫీచర్స్ మాత్రమే. సో ఫ్రెండ్స్, డిజైన్, కెమెరా, పర్ఫార్మెన్స్, ఏఏ ప్రతి విషయంలోనూ ఓపో రెనో 15 ప్రో మినీకి ఒక అడుగు ముందే ఉంది. ఇంకా ఇలాంటి కంపారిజన్స్ కోసం ఫాలో అవ్వండి.